మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. ధనుసు రాశి వారికి ఈ 2026 జూన్ నెల ఎటువంటి ఫలితాలను తీసుకురాబోతుంది? టర్నింగ్ పాయింట్ ఏదన్నా ఉంటుందా? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ధనస్సు వారికి ప్రజెంట్ గోచార గురువు అష్టమంలోకి వస్తున్నాడు జూన్ 2 నుంచి. అలాగే సప్తమంలో 2 శుభగ్రహాలు ఉన్నాయి. అందులో జూన్ 9వ తేదీ నుంచి శుక్రుడు మారిపోతున్నాడు అష్టమంలోకి, మరియు జూన్ 22వ తేదీ బుధుడు మారుతున్నాడు. పంచమంలో కుజుడు, అంటే ఆలోచన స్థానంలో కుజుడు, చతుర్థ భావంలో ప్రజెంట్ శని ఉంటే అర్ధాష్టమ శని నడుస్తుంది, 3లో రాహువు. ఇక చంద్రుడు 12వ భావం నుంచి 12 రాశులు తిరుగుతాడు, రాశిలో 12 రాశులు కూడా. భాగ్యంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహాల మూలంగా వీళ్ళకి కలిగే ఫలితాలు, ఏ దేవత ఆరాధన చేయాలి, ఇటువంటి విషయాలు మీరు జాగ్రత్త పడాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తా. లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే అష్టమ స్థానంలోకి ఎప్పుడైనా ఏదైనా గ్రహం వెళ్ళినప్పుడు అదృష్టం ఓపెన్ అవుద్ది చెప్పాలంటే ఎవరికైనా కూడా. అష్టమం అనేటువంటిది ఏంటంటే మీ యొక్క పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని విత్డ్రాల్ చేసుకునే ప్లేస్ కాబట్టి ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము, కొంచెం ఆకస్మికంగా కొన్ని కలిసి రావడము. అష్టమ స్థానం తాతగారి స్థానంగా కూడా చెప్తూ ఉంటారు. సో తాతగారి ఆస్తి, తాతగారి కంటే కూడా పంచమం తాతగారు అయితే తాతగారి ఆస్తి కాబట్టి తాతగారి ఆస్తి విషయంలో ఏదైనా కోర్టు కేసెస్లో ఉంటే అవి కొంచెం క్లియర్ అవ్వడం ఇలాంటివి ఇస్తుంది. కాకపోతే ఎంతైనా కూడా మీకు స్థలాన్ని, గృహాన్ని సూచించే ప్లేస్లో శని ఉన్నాడు కాబట్టి 4వ భావంలో అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది మూమెంట్ అనేటువంటిది. ఇక వ్యాపారస్తులకు చెప్పాలంటే పార్ట్నర్స్, నేను బంధువర్గంలో వాళ్ళే ఎవరైనా సరే నేను డబ్బు పెడతాను, నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తానని ముందుకు వచ్చేటువంటి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వీరికి ముఖ్యంగా 1వ తేదీ అండ్ 27, 28, 29 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. 7, 8 తేదీలు అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కూడా ఒక్కోసారి మనం ఏదో అగ్రిమెంట్ చేసి సంతకం పెట్టేస్తాం, అక్కడ ఏముందని చదవం మనం. కాబట్టి మీరు ఏదైనా సంతకం పెట్టేటప్పుడు పర్టికులర్గా 7, 8 తేదీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే స్నేహితులతో కానీ, సంతానంతో కానీ, షేర్ మార్కెట్ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ అగ్రెసివ్ ప్లానెట్ పంచమంలో ఆలోచన స్థానంలో ఉంటూ అది దాని యొక్క ప్రభావాన్ని పెంచుతూ ఉంది. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ రవి 6లో 14వ తేదీ వరకు ఉంటాడు కాబట్టి ఎవరైనా ఈ బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి. మరియు సప్తమ స్థానంలో బుధుడు అండ్ శుక్రుడు యొక్క సంబంధం ఉన్నందుకు కూడా ఏంటంటే కాస్త ఈ సప్తమ స్థానంలో ఉండే గ్రహాలు కొంచెం అంటే బంధువర్గంలో వారితో వివాహ సంబంధించిన ప్రయత్నాలు అనుకూలిస్తాయి చెప్పాలంటే ఇక్కడ. అదేవిధంగా కొద్దిగా వీళ్ళు బెల్లం గోవులకు తినిపించడము, కొంచెం ఇంట్లోనే ఏదైనా బెల్లముతో చేసిన పదార్థాన్ని ఆ యొక్క వీళ్ళ ఇష్టదైవానికి నైవేద్యంగా పెట్టడం చేయడం మంచిది. లోన్స్ లభిస్తాయి చెప్పాలంటే. కాకపోతే ఏదైనా ఒక ప్రాపర్టీ కానీ, వాహనం కానీ, విద్యా సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం అంటే ఆటంకాలు ఏర్పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాకపోతే లక్కీ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఎంత అర్ధాష్టమ శని నడుస్తూ ఎన్ని డ్రాబ్యాక్స్ అవుతున్నా ధైర్యాన్ని ఇచ్చే స్థానంలో రాహు ఉన్నాడు, పరాక్రమ స్థానంలో. కాబట్టి వీళ్ళకి ధైర్యంగా ముందుకు వెళ్ళడం అనేటువంటిది చూపిస్తుంది. కాకపోతే పంచమంలో కుజుడు ఉన్నందుకు కొంచెం ఏంటంటే ఆలోచన విషయంలో కొంచెం అగ్రెసివ్గా ఆలోచించడం, వెంటనే నిర్ణయం తీసుకోవడం. అండ్ ఇంకోటి ఏంటంటే గణపతి క్షేత్రాలకు కానీ, సూర్య భగవానుడి యొక్క క్షేత్రాలకు కానీ వెళ్ళడం చాలా మంచిది. ఇక వీరికి ఉద్యోగ సంబంధించిన అవకాశాలు కూడా లభిస్తాయి చెప్పాలంటే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ నెలలో కొంచెం, ఎందుకంటే మీకు దశమాధిపతి ఓన్ హౌస్లో ఉన్నాడు అండ్ అది కాకుండా 6వ అధిపతి కలిశాడు అక్కడ. వీరి జీవిత భాగస్వామి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. 9, 10 తేదీలు కనుక చూసుకుంటే ఆ సమయంలో మీరు ఏదైనా వాహనం కానీ, గృహం కానీ, ఏదైనా కోర్సెస్ సంబంధించి తీసుకునే విషయంలో కానీ జాగ్రత్తగా ఉంటూ, తల్లిగారి కొంచెం ఆ 2 రోజులు కాఫు లేకపోతే జలుబు చేయడము ఇట్లాంటివి కొంచెం కఫ సంబంధించిన ఇబ్బందులు చూపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఫైనాన్షియల్గా ఇంకా బాగా గ్రోత్ రావాలంటే మాత్రం కొంచెం కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకోవడం ఉత్తమం.
గురుగారు అలాగే ధనం మూలం మిదం జగత్ అంటూ ఉంటారు. మరి ఆర్థిక సమస్యలు ఉన్నవారు కాస్త ఎంత సంపాదించినా కూడా పెద్దగా నిలబట్టలేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తరచుగా వస్తున్నాయి అనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఒకటండి, ధనం అనేటువంటిది యోగం. ఇది రెండు రకాలుగా ఉంది. మీకు మీరుగా క్రియేట్ చేసుకుంటారా, లేకపోతే పూర్వజన్మ కర్మ బట్టే వస్తుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ధనయోగం ఎంత బలంగా ఉంది. నెలకు ఒక 10,000 15,000 సంపాదించే యోగంలో ఉందా? కొంతమంది 5,000కి 3,000కి సంపాదించారు. 5,000కి ఒక ఆవిడ వెళ్తుంటుంది జాబ్కి, నేను చూసా. అలాగా అసలు మీకు ధనబలం కొంతే ఉందా, మీడియంగా ఉందా, హై లెవెల్లో ఉందా? ఇది జ్యోతిషాస్త్రంలో తెలుస్తుంది. అలాగే మీరు బిజినెస్ ద్వారా ధనయోగం ఉందా, లేకపోతే జాబ్ ద్వారా ధనయోగం ఉందా? ఆ బిజినెస్ కూడా ప్రోడక్ట్ రిలేటెడా, లేకపోతే ఈ సర్వీస్ రిలేటెడా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏదో మోసగా వెళ్ళిపోతూ తర్వాత ఎక్కడో చూపించుకుంటే, అయ్యో మీకు ఈ వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది కదా అన్న, అక్కడి నుంచి వాళ్ళు ఎదగడం నేను చూశాను. చాలామంది మామిడి పళ్ళ వ్యాపారం అనుకోండి, లేకపోతే ఇంకేదైనా స్వీట్ షాప్ అనుకోండి, అక్కడి నుంచి మనకి ఎలా అంటే వచ్చిందే ఉదాహరణ చెప్తా. ఒకతను ఒక హోటల్లో పనిచేసేవాడు. ఆయనకి పెద్ద శాలరీ ఉండేది కదా, ఎప్పుడు అవమానాలు, చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు నా దగ్గర ఎందుకో చూపించుకున్నప్పుడు, నీకు హోటల్ బాగుంది కదా, అసలు ఫుడ్ రిలేటెడ్ కాంబినేషన్ బాగుంది కదా అంటే చంద్రుడు ఇస్తున్నాడు అక్కడ. ఇప్పుడు అతను సిటీలో 10 బ్రాంచ్లు ఉన్నాయి, లక్షల కొద్ది డబ్బు. అప్పుడు శాలరీకి సినిమాకి వెళ్ళాలంటే కూడా ఆలోచించేవాడు, అమ్మ ఇప్పుడు ఈ సినిమాకు 200 రూపాయల టికెట్ అవసరమా అని. ఇదంతా ఒక స్పామ్ ఆఫ్ 6-7 ఇయర్స్లో జరిగిన మార్పు ఇదంతా కూడా ఆ రకంగా అనమాట. సో కాబట్టి ఇది అయితే ఇక్కడ ఏంటంటే, ఎవరికైనా ఫైనాన్షియల్ గ్రోత్ బాగా రావాలి, అసలు లగ్నం కూడా తెలియదు, ఏం తెలియదు అంటే మాత్రం 2 నామాలు 48 నిమిషాలు చేయాలి. ముహూర్త కాలము అంటారు 48 నిమిషాలు. ఎందుకు 48 నిమిషాలు చేయాలంటే 20 నిమిషాలు కాదా అంటే, నేను ఒకటే అడుగుతాను. ఇప్పుడు మీరు అన్నం వండుకుంటారు కదా, కుక్కర్లో ఒక 20 నిమిషాలు అయితేనే అన్నం ఉడుకుతుంది. 10 నిమిషాలుగా తీసేస్తానంటే ఉడకదు. అది ఏదైనా ఒక సమయం అనేది ఉంటుంది. ముహూర్త కాలం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. ఈ 2 నామాలు ఎవరైతే 48 నిమిషాలు చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది అమ్మవారు ఇస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే, మీరు మెయిన్గా చదివేటప్పుడే చూసుకోవాలి, ఎడ్యుకేషన్ టైంలోనే అసలు ఏది ఎడ్యుకేషన్ చేస్తే ధనయోగం కలుగుతుంది అని. మీరు అది చేస్తుంటే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. ఆ రకంగా ఏంటంటే ఈ 2 నామాలు చేయడము ప్లస్ దీంతోపాటు గోవులకు కాస్త తీపి చపాతీలు ఉంటాయి, అంటే మనకి తేనె పూసిన చపాతీలు, అవి కనుక తినిపించినట్లయితే కూడా ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, మంచి విశ్లేషణ అనేది చేస్తాం. శ్రీమాత్రే నమః.